రైట్, ఇక తిరుమలకు భక్తులు పోటెత్తారు. అనూహ్య రీతిలో భక్తుల రద్దీ పెరిగింది. రోడ్డు మార్గంతో పాటు అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గాల ద్వారా భక్తులు తిరుమల కొండపైకి చేరుకుంటున్నారు. వరుస సెలవులు ఏడాది చివరి రోజులు కావడంతో భక్తులు భారీగా చేరుకుంటున్నారు. అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ టైమ్ స్లాట్ టోకెన్స్ జారీ కేంద్రం వద్ద భక్తులు భారీగా తీరిన దృశ్యాలను మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూడవచ్చు. ఇక రద్దీతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ పూర్తిగా నిండిపోయింది. నారాయణగిరి ఉద్యానవనంలోని అన్ని షెడ్లు భక్తులతో కిక్కిరిసిపోయిన పరిస్థితి. సో స్క్రీన్ పై మనం క్లియర్ కట్ గా చూడవచ్చు. వరుస సెలవులు రావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. సో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. దీనికోసం ఆలయ సిబ్బంది అదేవిధంగా ఆలయ అధికారులు కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. స్క్రీన్ పై భక్తుల రద్దీని క్లియర్ కట్ గా మనం చూడవచ్చు. అలిపిరి నుంచి భక్తుల రద్దీ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇక తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా తిరుమల ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? భక్తులైతే భారీ సంఖ్యలో తిరుమల కొండకు చేరుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఆ స్థాయిలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారా? ఫుల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, మొత్తం మీద మీరు అన్నట్టు వీకెండ్ రోజులు, అది కాకుండా అంటే ఈ 2 రోజులు కావడంతో తిరుమలకి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఎందుకంటే ఈ నెల 30, 31 అదేవిధంగానే 1వ తారీఖున జనవరి 1 పెద్ద ఎత్తున ఆ 3 రోజులు కూడా ప్రత్యేక జనాలు కాబట్టి పెద్ద ఎత్తున తిరుమలకు వస్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శనం చేసుకుంటారు. అయితే వాళ్ళకు చాలా మంది భక్తులకి ఏరా అంటే సంవత్సరంలో ఒకసారి భగవంతుని దర్శనం చేసుకోవాలనే ఆశ ఉంటుంది. అందువల్లనే మరో 2-3 రోజుల్లోనే ఈ A2 అయిపోతున్న నేపథ్యంలో మరి ఈ సంవత్సరం దాటిపోతుంది కాబట్టి మొక్కుల్లో భాగంగా పెద్ద ఎత్తున తిరుమలకి భక్తులు తరలి వస్తున్నారు. అందువల్లనే తిరుపతిలో ముందస్తులో చర్యల్లో భాగంగా ఏదైతే ఈ సర్వదర్శన టోకన్లు కావచ్చు, కాలిబాట దర్శనం టోకన్లు ఇస్తారో ఈ రైల్వే స్టేషన్ లో ఉన్నటువంటి ఆ విష్ణు నివాసం, శ్రీనివాసం అదేవిధంగానే శ్రీదేవి భూదేవి కాంప్లెక్స్ వద్ద పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడం జరిగింది. అక్కడ చాలా రకాలుగా ఇబ్బందులు గురైన తర్వాత భక్తుల టోకన్లు తీసుకొని నేరుగా తిరుమలకు వెళ్తున్నారు. అయితే ఇవాళ, రేపు, ఎల్లుండి 2-3 రోజుల పాటు అంటే ఆల్మోస్ట్ ఈ 4 రోజులు కూడా 1వ తారీఖు వరకు కూడా తిరుమలకి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చే అవకాశం అయితే ఉంది. అందులో భాగంగానే గత 4 రోజుల క్రితం కూడా అంటే అధికారులు కావచ్చు అదేవిధంగానే ఇట్లా పూర్తి స్థాయిలో కూడా తిరుమలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసే విధంగా కూడా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. ఆలయం వెనుక భాగంలో ఉన్నటువంటి ఇప్పటికే నారాయణగిరి ఉద్యానవనంలో పెద్ద షెడ్లు భారీగా ఏర్పాటు చేశారు. తోపులాట్లకి తొక్కులాట్లకి ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. వైకుంఠం కంపార్ట్మెంట్ లో అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోవడం జరిగింది. ఏ ఒక్క భక్తునికి కూడా ఇబ్బందులు లేకుండా కూడా చర్యలు తీసుకోవడానికి టీటీడీ అధికారులు యుద్ధ ప్రాతిపదికన అంటే ఉద్యోగులకు కూడా సెలవులు రద్దు చేయడం జరిగింది. 2వ తారీఖు వరకు కూడా ఎవరికి కూడా సెలవులు ఇవ్వలేదు. అంటే కాంట్రాక్ట్ బేసిక్ లో ఉన్నటువంటి ఉద్యోగులతో పాటు పర్మనెంట్ ఉద్యోగులు దాదాపుగా 30,000 మంది ఉంటారు. వీళ్ళతో పాటు పోలీసులు దాదాపుగా 3 నుంచి 4,000 మంది ఈ వారం రోజుల పాటు కూడా భక్తులకు సంబంధించి సౌకర్యాలపైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. మొత్తం మీద 1వ తారీఖు వరకు కూడా ఈ రద్దీ అట్లే కొనసాగుతుంది. దాని తర్వాత కాస్త తగ్గింపు పట్టే అవకాశం అయితే ఉంటుంది. వంశీ, థ్యాంక్ యూ గోపీనాథ్.